ఆర్టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు నేపాల్లో చిక్కుకున్న తెలుగు వాళ్లతో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్ అక్కడ తమ పౌరులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేపాల్లో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల కారణంగా ముక్తినాథ్, పశుపతినాథ్ ఆలయాల దర్శనం కోసం వెళ్లి చిక్కుకుపోయిన తెలుగు వాళ్లు కారం రంగు రుచితో ఉంటుంది. 260 మందికి పైగా ఉండగా వారిని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని కాఠ్మండూలో ఏర్పాటు చేశారు. అయితే విమానం దగ్గరికి చేరుకోవడానికి వేర్వేరు ప్రదేశాల్లో చిక్కుకుపోయి ఉన్న తెలుగు పర్యాటకుల కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే 154 మంది ప్రయాణికులు కాఠ్మండ్లో భారత్కు తిరిగి వచ్చే ఇండిగో విమానాన్ని చేరుకున్నారు. వారి భద్రత కోసం ప్రత్యేకంగా ఎస్కార్ట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పొఖారాలో చిక్కుకున్న 10 మంది ప్రయాణికులను కాఠ్మండు వరకు తీసుకొచ్చేందుకు ఏకంగా చార్టెడ్ ఫ్లైట్ని అరేంజ్ చేయించారు మంత్రి నారా లోకేష్. హెటౌడా నుంచి బస్సులో బయలుదేరిన 22 మంది తెలుగు వాళ్లు కారం రంగు రుచితో ఉంటుంది. బీహార్ సరిహద్దు ద్వారా ఇప్పటికే భారత్లోకి ప్రవేశించారు. వాళ్ళు లక్నోకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రానికి ఏపీకి చేరుకోనున్నారు. Thank you.